ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वती पते। हर हर महादेव। पवित्रात्म स्वरूपुलगु प्रियात्म बंधुलारा శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం స్వప్రకాశిత ప్రకరణం 12వ ప్రకరణం. రవిచంద్రవహ్ని దీప ప్రముఖాః స్వపర ప్రకాశాః స్యుః यद्यपि तथाप्यमीभिः प्रकाश्यते क्वापि नैवात्मा। रवि चंद्र वह्नि दीप प्रमुखाः स्वपरः प्रकाशाः स्युः यद्यपि तथापि अमीभिः प्रकाश्यते क्वा अपि न ఏవ ఆత్మా. ఇప్పుడు స్వప్రకాశిత ప్రకరణం. స్వప్రకాశము పరప్రకాశం రెండు మనకి లోకంలో ఉన్నవి. అందుచేత స్వప్రకాశం యొక్క విశేషణాలు స్వప్రకాశం తన యొక్క ప్రకాశమే. ఆత్మ ఇంకొక ప్రకాశాన్ని అపేక్షింపదు.
అది ఆత్మ ఇంకొక ప్రకాశాన్ని ఎప్పుడో అపేక్షింపదు. అపేక్షించిందంటే అది రెండవది, అది 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 పెద్దదవుతుంది, ఇది చిన్నదవుతుంది. అర్థమైందా? అప్పుడు ద్వైత సిద్ధి తప్పగా ఒప్పుకోవాలన్నమాట. అర్థమైందా? రెండవ వస్తువు చేత ఆత్మ ప్రకాశిస్తున్నది అంటే ఇక అప్పుడు ఏమైంది? ద్వైతం అన్నటువంటిది అది సిద్ధి అన్నమాట. చెప్పకుంటున్నా. రెండవది లేనిది ఏమిటి? అద్వైతం. ఆత్మ. అర్థమైంది కదా? కాబట్టి ఆత్మ పరప్రకాశమా స్వప్రకాశమా అన్నటువంటి విషయం మనకి వచ్చినట్లయితే ఆత్మ స్వప్రకాశం, స్వయం ప్రకాశం అన్న అది దాని విషయాన్ని అందజేస్తూ ఉన్నారు కొన్ని ఉదాహరణ రూపంలో. రవి చంద్ర వహ్ని దీప ప్రముఖా. రవి అంటే ఎవడు? సూర్యుడు. చంద్రుడు. వహ్ని అంటే అగ్ని. దీపము. ప్రముఖా ముఖ్యమైనటువంటి. ప్రముఖ అంటే మొదలైనవి, ప్రముఖులు ఇలాంటివి. కొంతమంది ప్రముఖా అంటే ఇటువంటి వారు, ఈ మొదలగునవి అని అర్థం అనమాట. ప్రముఖుడురా అంటే ఆ ప్రముఖులంతా ఓ సంఖ్య అనమాట. ముఖ్య రోజులు, మహారోజులు అని అంటాం కదా. అలాగా ఈ రవి, ఈయన మహాప్రముఖుడు. అర్థమైంది కదా? అలాగే చంద్రుడు, ఈ రాత్రి. అగ్ని, ఇంకా అది ఎల్లప్పుడూ మనకు ఉండవలసిందే, ఒంట్లోనూ ఇంట్లోనూ ఇదిలోనా. ఇక దీపం, అది లేకపోతే పని అవ్వదు. అందుకే ఈ ప్రముఖ ఇటువంటి మొదలగు వారు, ఇవి మొదలైనవి అనుకోండి. స్వపర ప్రకాశా స్యు. అది ఏమిటి? వీరేమిటి? స్వయంగా తన్నే ప్రకాశింప చేసుకుంటారు, ఇతర వస్తువులను కూడా ప్రకాశింప చేస్తారు. తనని ప్రకాశం చేసుకుంటారు, ఇతర వస్తువులను కూడా ప్రకాశం చేస్తారు. కాబట్టి ఇతర వస్తువులు అన్నటువంటివి మనకు కనబడాలంటే ఏదో ప్రకాశం మనకి ఉండాలి. ప్రకాశం లేకపోతే చూడలేం కదా. ఇప్పుడు లైట్ ఆరిపోయింది, అక్షరాలే కనబడవు, ఇంకేం చేయాలా? అందుచేత లైట్ అనేది అవసరమైనమాట. ఈ అక్షరాల ప్రకాశం కావాలి అంటే లైట్ ఉండాలి. అర్థమైంది కదా? ఆ ప్రకాశముగా ఇవి ప్రకాశ స్యు, పరప్రకాశ స్యు. అంటే ఇది స్వప్రకాశము, ఇవి పరప్రకాశం. యద్యపి అయినప్పటికీ కూడా, అవి ఇటు అయినా కూడా అవి స్వయంగా తన ప్రకాశానికి కారణమే, ఇతర ప్రకాశానికి కారణమే. యద్యపి ఆ విధంగా అయినప్పటికీ కూడా, యద్యపి అంటే అవి అలా ఉన్నప్పటికీ, తథా ఆ విధముగా ఏమిటి చెప్తున్నారు ఇప్పుడు. ఆత్మాపి. కాబట్టి ఆత్మాపి అంటే ఏమిటి? ఆత్మ కూడా అమీభిహి. అమీభిహి అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పినటువంటి అన్నిటి ద్వారా ఇవన్నీ కూడా బహువచనం. అము శబ్దం కూడా ఎదురుగా ఉన్నది విషయాలు. ఇంతవరకు చెప్పారు కదా. రవి చంద్ర వహ్ని దీప ప్రముఖ అంటే అమీభి అంటే వీటి ద్వారా ఆత్మ, వీటి ద్వారా ఆత్మ కూడా వీటి ద్వారా క్వ అపి న ప్రకాశ్యతే ఏవా. ఎక్కడ? క్వ ఎక్కడ, ఎవరు, ఎక్కడ, ఇవన్నీ. కాపీ ఎక్కడ కూడా న ప్రకాశ్యతే ఏవా. ఆత్మను ఇవి ఎక్కడా కూడా ప్రకాశింపలేదు. అంటే ఇవి స్వప్రకాశము పరప్రకాశాన్ని కలుగజేస్తున్నాయి. ఇతర వస్తువుల్ని చక్కగా ప్రకాశింప చేస్తూ ఉన్నాయి. కానీ ఇవి ఏవి కూడా అమీభిహి వీటి చేత ఎప్పుడూ కూడా కాపీ ఎక్కడ కూడా, ఎక్కడ అంటే ఏ ఒక్క స్థలంలో కూడా, ఏ ఒక్క విషయంలో కూడా ఆత్మను న ప్రకాశ్యతే ఏవా. ఆత్మనివి మాత్రము ప్రకాశింప చేయజాలవు. అది అన్నమాట. సూర్యుడు చంద్రుడు అగ్ని ఆత్మను ప్రకాశింప చేయజాలవు.
ఆత్మని ఎప్పుడూ కూడా. అందుకే న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని అన్నాడు. మంచి మంచి చూడకపోతే అగ్నికి ఏం వచ్చింది అన్నాడు. ఏమండి అది అక్కడ ప్రకాశించే కదా ఆత్మకి. తత్ర తస్మిన్ విషయే న తత్ర సూర్యో భాతి తస్మిన్ విషయే అంటే ఆత్మ విషయే సూర్య నభాతి సూర్యుడు ప్రకాశింపచేయడు. నచంద్ర తారకం మెయినోడే పోయాడు, తర్వాత రాత్రి మెయినవాడు వచ్చాడు. అర్థమైందా? ఆయన ప్రకాశింపచేయేవాడు. వాళ్ళిద్దరూ లేకపోతే కాస్త నక్షత్రాలతో వెలుగులో కూడా పైన పోయేవాళ్ళం, అది కూడా ప్రకాశింపచేయడు. ఇంకా అగ్ని ఏమున్నది, అది ఎక్కడ ముట్టిస్తే అక్కడే పక్కకు పోవాలి ఏడవాలా, అది అసలే ప్రకాశింపచేయలేదని చెప్పేశాడు. నా తత్ర సూర్యోభాతి నా చంద్ర తారకం నేమా విద్యుత ఇమహ విద్యుత. విద్యుత అంటే మెరుపు తీగ, అది ఎక్కడ ప్రకాశింపజేస్తుంది. అర్థమైంది? నేమా విద్యుత. కాబట్టి అది తమేవ భాంతం అనుభాతి సర్వమని ఉపనిషత్తు మనకి చెప్పుకొచ్చింది. అందుచేత ఇక్కడికి ఏం చెప్పాడు, ఇవన్నీ కూడా ఈ సూర్యచంద్రాదులు ఎవరూ కూడా ఆత్మను ప్రకాశింప చేయజాలవు. అది ఇందులో చెప్పినటువంటి విషయం ఇది అన్నమాట. ఈ ప్రకారముగా చెప్పి ఇప్పుడు 140 శ్లోకంలో చెప్తున్నారు. చక్షుద్వారైవ స్యాత్ పరాత్మనా భానమేతేషాం యద్వా తేపి పదార్థా న జ్ఞాయంతే అథా కేవలాలోకాతో. చక్షుద్వారైః ఏవ స్యాత్ పర ఆత్మనా భానం ఏతేషాం యద్వా తే అపి పదార్థాః నా జ్ఞాయంతే అధ కేవల ఆలోకాతో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమని, ఇక ఏతేషాం ఈ యొక్క ఎవరైతే ఉన్నారో మనకి ఏతేషాం అంటే రవి ఈ చంద్రాదుల యొక్క భానం ప్రకాశం. ఏతేషం అంటే ముందు చెప్పినటువంటి రవి చంద్ర సూర్యులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళ యొక్క ప్రకాశం ఏంటంటే భానం. వీళ్ళది విషయ జ్ఞానం అన్నటువంటిది. చక్షుద్వారైవ స్యాత్ ఎలాగా వీళ్ళ యొక్క విషయ జ్ఞానము, వీళ్ళ యొక్క ప్రకాశము అంటే విషయాలన్నీ ప్రకాశించినటువంటిది ఏమి సూర్యచంద్రాదులు. అవి ఎలాగా అంటే చక్షుద్వారా ఏవ అక్కడ పదం అన్నమాట. చక్షుద్వారా ఏవంటే కన్ను, నేత్రద్వారముననే కంటి యొక్క ద్వారముననే. పరాత్మన ఇంకా ఏమిటి అక్కడ చిదాత్మ. పరాత్మ అంటే పరమాత్మ లేకపోతే చిదాత్మ, ఏమి చైతన్యము ఇదని పెట్టుకోవచ్చు మన. కాబట్టి అటువంటి చైతన్య చిదాత్మనే, చిదాత్మ చైతన్యే స్యాత్. ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే సూర్యప్రకాశం ఇవన్నీ భాషిస్తున్నాయి అన్న. ఇప్పుడు అందులో ఒకటి సూర్యప్రకాశం ఉండినా ఇప్పుడు కన్ను ఎవరి సహాయంతో చైతన్యం ఉంటేనే, చైతన్య శక్తి ద్వారానే నేత్రమ విషయములను కనుక్కుంటూ ఉన్నది కావలేను. అంటే ఇప్పుడు నేత్రానికి సూర్యప్రకాశాన్ని చూడాలన్నా, అలాగే వస్తువులను చూడాలన్నా కన్నే చూడాలి, కంటనే చూడాలి. ఆ కంటి ఎవరి ద్వారాగా చైతన్యం యొక్క సహాయం చేతనే కన్ను చూస్తూ ఉన్నది. అది చెప్తున్నాడు. అది కావలను. చక్షుద్వారా ఏవా అంటే కంటి ద్వారముననే చిదాత్మ చేతనే స్యాత్. చిదాత్మ యొక్క చైతన్య శక్తి దానికి కావాలి. యద్వా ఎందుకయ్యా చైతన్య శక్తి కావాలి అన్నటువంటి విషయం వస్తే తే పదార్థా అపి ఆ పదార్థాలు
పదార్థాలు అంటే రవి, చంద్ర, అలాగనే అగ్ని, ఇవన్నీ చెప్పుకొచ్చారు పైన. ఇవన్నీ ఆ పదార్థాలన్నీ కూడా తరువాత ఆ పదార్థాలు చెప్పి మరి ఇంకేమిటంటే కేవల ఆలోకాత్తు, కేవల ఆలోకాత్తు ప్రకాశం ద్వారా అని వాని కాంతి మాత్రము నజ్ఞాయంతే తెలియబడట్లేదు. ఇప్పుడు ఏమిటి అంటే కేవల ఆలోకము ద్వారా ప్రకాశం ఈ వస్తువులు ఎప్పుడూ కూడా మనకి తెలియబడదు. కేవల సూర్యప్రకాశం ద్వారానే ఈ వస్తువులు ఎప్పుడూ తెలియబడదు. ఎలా తెలుస్తుంది? కన్ను ఉంటేనే సూర్యప్రకాశం ద్వారా తెలుస్తుంది. అందుకనే ఏమన్నారు, కన్ను లేనిదే జగత్తు లేదన్నారు విద్యాప్రకాశాలు. అందుకని స్వాముల వారా కన్ను లేనిదే జగత్తు లేదన్నారు. కాబట్టి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అందుచేత కన్ను ఉండాలి. ఏ సూర్యుని ప్రకాశం అయితే వస్తూ ఉన్నదో ఆ ప్రకాశాన్ని చూడాలంటే ఉండాలి, కన్ను ఉండవలసిందే. అది చెప్పారనమాట ఇంతవరకు కూడా. అది మరి ఇప్పుడు ఆ కన్ను ఉండి ప్రకాశం వస్తుందా అంటే ఏమి, ఆ కన్ను వల్లనే ప్రకాశం వస్తుందా అంటే మళ్ళీ ఇప్పుడు చెప్తాడు ఈ శ్లోకంలో 41లో. కన్ను ఉండి ఏమి ఆలోకం ఉంటే ప్రకాశం వస్తుంది. మరి ప్రకాశం మనకి కన్ను ద్వారా చూస్తున్నామంటే ఆ ప్రకాశమే ఏమి ఈ యొక్క వస్తువులని వ్యాపింపచేస్తూ ఉన్నది అన్నటువంటి విషయం నిశ్చయం అయితే అంధుడు కూడా వస్తువులు కనబడాలి. అది అన్నమాట ఇక్కడ చెప్తాడు. అందుకే కేవల ప్రకాశం వల్ల ఏమీ కాదు, కేవల ప్రకాశం చేత వస్తువుల యొక్క బాణం ఎప్పుడూ కాదు అని చెప్తాడనమాట. అది కేవల ప్రకాశం ద్వారా బాణం కావాలి అంటే మరి కన్ను లేనివాడు కూడా కనబడాలి కదా ఇప్పుడు. అందుచేత కేవల ప్రకాశం చేత ఎప్పుడు తెలియదు, కన్ను లేనివాడికి ఏం తెలుస్తుందా? అది ఎంతో చెప్పింది. ఇప్పుడు ఏం చెబుతున్నాడు 141 తత్రాప్యక్షిద్వారా సహాయభూతో నచేత్తు ఆత్మా నోచేత్ సత్యాలోకే పశ్యత్యంధః కథం నార్థాన్ తత్ర అపి అక్షిద్వారా సహాయభూతః నచేత్ ఆత్మా నోచేత్ సతి ఆలోకే పశ్యతి అంధః కథం న అర్థాన్. ఈ విధంగా చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు తత్రాపి. తత్ర అంటే ఏమిటి? ఆ యొక్క పదార్థ జ్ఞాన విషయమందు. పదార్థ జ్ఞానం అంటే అన్ని పదార్థాలే. లోకంలో ఉన్నవి పదార్థాలే, సూర్యచంద్రులు కూడా పదార్థాలే. ఇప్పుడు అందులో ఆ పదార్థాన్ని చూడలేడు, ఈ పదార్థాన్ని చూడలేడు. ఇక్కడ పదార్థాలన్నీ పదార్థాలే. న్యాయ భాషలో పంచభూతాలు పదార్థాలే, నవద్రవ్యాలు అని చెప్తాడు. అర్థమైంది కదా? ద్రవ్యాలన్నీ పదార్థాలే, ఇవి పదార్థ అంటాడు పంచభూతాన్ని. అలాగని తత్రాపి ఆ పదార్థ విషయ జ్ఞానం అయినప్పటికీ ఆత్మ ఏమిటి? మన యొక్క పదార్థ విషయంలో ఏదైతే ఉన్నదో అది ఆత్మ. అక్షి ద్వారా ఇక రెండు ఉండాలి. ఇక్కడ చెప్పినటువంటి అంటే ఒకటి ఆత్మ ఉండాలి. ఆత్మ ఉంటేనే అక్షి ద్వారా పదార్థ జ్ఞానాన్ని తెలుసుకుంటుంది. ఆత్మ కళ్ళున్నాయి, చనిపోయాడు కళ్ళు ఏం కనబడతాయి, కళ్ళుగా మాత్రం చూస్తూనే ఉంటుంటాడు. అర్థమైందా? కళ్ళు చనిపోయాడా లేడని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం మనం? నేను ఎవరిని తెలుసా అంటాడు, కళ్ళు మాత్రం అలా తీసే ఉంటాడు.
ఇంకిపోయాడు రా అనిచుకుంటాడు. అర్థమైందా? వాడు తెలుసుకోకపోతే ఇంకో కళ్ళు ఉండేవి రావా? కళ్ళు ఉంటుంది, ప్రకాశం ఉంటుంది, కానీ వస్తువు యొక్క విజ్ఞానం తెలియదు. అందుకని లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి లేనప్పుడు ఈ రెండు మనకి ఉన్న సార్థకం లేదు. అది ఇప్పుడు ఆ విషయం వస్తుందన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా తత్రాపి ఆ పదార్థ జ్ఞాన విషయమందని కూడా ఆత్మ ఏమి అక్షి ద్వారా సహాయభూత. ఆత్మ ఏమిటి అంటే ఈ కంటి ద్వారంలో చక్కగా సహాయము అవుతూ ఉన్నది. ఆత్మ కంటి ద్వారా అని వస్తువులను చూడడానికి సహాయము అవుతూ ఉన్నది. అంతే కదా. మరి ప్రత్యక్షం కావాలంటే మనం అనుకున్నాం కదా, మనకి ఈ యొక్క చైతన్య శక్తి కంటి ద్వారా బయటికి వస్తుంది. ఆ వచ్చిన శక్తిని మనం ఏమనుకున్నాము, ప్రమాణ చైతన్యమే పేరు పెట్టుకున్నాం. ఆ విషయం అంటే అక్కడ ఏదో ఒకటి చెప్పో గ్లాసో లేదా ఏదో పల్లెవో చూడాలంటే అది విషయ చైతన్యం. ఈ ప్రమాణ చైతన్యం విషయ చైతన్యం ఏకమైతేనే అది ప్రత్యక్షం అవుతుంది. సూర్యుడు ఒక విషయం, అక్కడ ఒక విషయ చైతన్యం వ్యాపించింది. అలాగనే మనకేమిటి, ఈ అంతఃకరణం నుంచి వృత్తి బయటికి పోతుంది. వృత్తి బయటికి పోయేటప్పుడు ఈ చైతన్యం ఆ చైతన్యం ఏకం ఏమవుతుంది, ప్రత్యక్షం అవుతుంది. అది ప్రమాత్ర చైతన్యం అంటే జీవ చైతన్యం. డైరెక్ట్గా ఆ యొక్క ఆత్మ ఎక్కడ అంతఃకరణమునందు ప్రతిఫలించినటువంటి చైతన్యాన్ని ఏం పేరు పెట్టుకున్నాం ఇంతకుముందు, ప్రమాతృ జీవాత్మ. ఇప్పుడు అంతఃకరణ వృత్తి ఎందు ప్రతిఫలించిన చైతన్యం ఏదేంది, ప్రమాణ చైతన్యం. ఆ వృత్తి ఇంద్రియాల ద్వారా వస్తుంది. దీనికి 5 ప్రమాణాలు మనకి అర్థమైంది కదా. శబ్దం మనకి విషయాలు తెలుసుకోవాలంటే 5 ప్రమాణాలు. అది శబ్దస్పర్శ రూప రసగంధాదుల విషయాలు. దీని ప్రమాణాలు శ్రోత్ర త్వక్కు జిహ్వ ఘ్రాణ రసనేంద్రియాలు ప్రమాణాలు. కాబట్టి వృత్తి లోపల ముందుండి ఆ వృత్తి ఏం చేస్తుంది, దీని నుంచి వచ్చినప్పుడు ప్రత్యక్షం అవుతుంది. అందుకే ఇప్పుడు నేత్రము ఉండాలి. ఇంకా ఏమిటి, నేత్రం ద్వారా చైతన్యం యొక్క శక్తి కూడా ఉండాలి. అది చెప్తున్నాడు. కాబట్టి తత్రాపి అంటే ఆ పదార్థ జ్ఞాన విషయములందైనప్పటికీ కూడా ఏమే పదార్థాలంటే లోక పదార్థాలు కానీ సూర్య పదార్థాలు కానీ ఏ పదార్థాలు కానీ అయినప్పటికీ కూడా ఆత్మ అందులో కూడా ఆత్మ అక్షి ద్వారా సహాయ భూత. ఆత్మ అక్షి ద్వారా సహాయం చేసి అది పోతున్నది. అక్కడ అన్నాడు నచేతో, అలాగ లేకపోతే, అది లేకపోతే ఈ యొక్క ఆత్మ చైతన్య శక్తి లేకపోతే ఆ సూర్యాది పదార్థాలు కూడా ఏమవుతాయి, మనకి కనబడకుండా పోతాయి. మనకి ఇది లేకపోతే సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఎవడు కనబడు. అర్థమైందా? అందుచేత ఆత్మశక్తి నేత్రము 2 కలిసినప్పుడే మనకి ఏమవుతుంది, పదార్థాలు కర్మో. అది నచేతు. ఆ విధంగా నచేత్ అంటే ఆ విధంగా కలవకపోతే వస్తే ఏమిటి, మళ్ళీ అక్కడ పైకి ఆ పైదాన్ని దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట 2. కాబట్టి పదార్థా నజ్ఞాయంతే. పై శ్లోకంలో కింద చరణంలో తేపి పదార్థా నజ్ఞాయంతే. నచేత్ ఒకవేళ 2 కలవకపోతే తేపి ఆ పదార్థాలు కూడా, తే పదార్థాపి ఆ పదార్థాలు కూడా నజ్ఞాయంతే అవేమవుతాయి, మనకి కనబడకుండా పోతాయి అన్నమాట. అది ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు. అదే అన్నమాట. ఈ విధంగా నో చేతో, ఒకవేళ అటువంటిది లేకపోతే ఇప్పుడు ఆలోకే సతీ అత్ర నో చేతు ఆలోకే సతీ. ఆలోకే సతీ అంటే ఏమిటి, ప్రకాశం ఉంటూ ఉండగా
ఒకవేళ నోచేత్తో ఏమి మనకి ఈ రెండింటి సహాయము అక్కర్లేదు అని అన్నట్లయితే ఏది అన్నట్లయితే అప్పుడు ఏమిటి మరి అది చెప్తున్నాడు. ఈ రెండు నోచేత్తు అంటే ఏమిటి? ఈ రెండింటి సహాయము లేదనుకుంటే అప్పుడేమిటి? ఆ లోకే సతీ ప్రకాశం ఉంటూ ఉండగా ప్రకాశము ఆలోకే సతి అంటే ప్రకాశము ఉంటూ ఉండగా అంధః అర్థాన్ న పశ్యతి. అంధః గుడ్డివాడు వస్తువుల్ని చూడడము లేదు. కన్ను కూడా అలాగే చైతన్యము కూడా రెండు ఉన్నప్పుడే కదా ఏమవుతుంది. అలాగా ఒకవేళ ఒప్పుకోకపోతే రెండు ఉండాలని ఒప్పుకోకపోతే ఒట్టి ప్రకాశం ద్వారాగా అవుతుందన్నా కుదరదు. ప్రకాశం ద్వారాగా అవుతుందని అంటే కన్ను అంటే అప్పుడేమైపోయింది? గుడ్డివాడికి ఏమన్నది? చైతన్యం ఉంది. ఏమన్నది? చైతన్యం మాత్రం ఉంది, చైతన్యం లేదని మాట లేదు. కానీ కన్ను మాత్రం లేదు కాబట్టి వస్తువు యొక్క వాస్తవిక విజ్ఞానాన్ని తెలుసుకోవడం లేదు. అది చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా అర్థాన్ పశ్యతి. అంధః అంటే గుడ్డివాడు ఏ విధముగా అర్థాన్ నా పశ్యతి చూడలేడు. కథం ఎలా చూడగలడు? రెండు సహాయం ఉంటేనే చూడగలడు ఒకటి అన్నటువంటిది. ఇంకా రెండు సహాయం వచ్చేసరికి ఏమొచ్చింది? ఆత్మశక్తి వల్లనే నేత్రం చూడగలుగుతుంది. నేత్రం ఉన్నప్పుడే సూర్యప్రకాశము గోచరమవుతున్నది. సూర్యప్రకాశము సూర్యుడు కూడా ఆత్మని అన్నీ ప్రకాశింపచేస్తాడు, కానీ దాన్ని ప్రకాశింపచేసే శక్తి ఆయనకి లేదు. కాబట్టి ఆయన ప్రకాశము చేత లోకం కనబడుతున్నదా, లోకం ప్రకాశింపడదు అనేది కూడా లేదు. అర్థమైందా? ఎలా ఉంటుంది? కన్ను లేనివాడికి ఇంకేమిటి? కన్ను లేనివాడికి లోకం కనబడుతుందా? కనబడదు కదా. కొన్ని కన్ను ఉన్నాడు, కన్ను ఉండాలా, చైతన్యం ఉండాలి. సత్యవాడికి మాత్రం కనబడదు, ఉండేవాడికి కన్ను లేకపోతే కనబడదు. సత్యవాడి కన్ను తెరుచుకొని చచ్చిపోతారు కొంతమంది, వాడికి ఏం కనబడదు, వాడికి కనబడదు. సరే కన్ను ఉండి చైతన్యం లేకపోయినా కనబడదు. అందుచేత దీనిలో సిద్ధి ఏమైంది? ఈ శక్తికి కానీ అది చూడలేదు. ఏది? ఆ సూర్యచంద్రులు కూడా ఆత్మను చూడలేదు, నేత్రము కూడా ఆత్మను చూడలేదు. నేత్రం కూడా ఆత్మ, నేత్రం ఉండి అటువంటిది తన స్వరూపాన్ని తాను చూడలేదు. అలాగని అన్నిటిని ప్రకాశింపజేసి సూర్యుడు కూడా దీన్ని ప్రకాశించడానికి సామర్థ్యం ఆయనకు కూడా లేదు. అందుచేత ఈ భావాల చేత ఆత్మ అన్నటువంటిది స్వయం శక్తే కానీ పరప్రకాశము కాదు అన్నటువంటి విషయాన్ని ధృవీకరిస్తూ ఉంటాడు. ధృవీకరించి ఇప్పుడు 142వ శ్లోకంలో చెప్తున్నారు. సత్యాత్మన్యపి కిం నో జ్ఞానం తచ్చేంద్రియాంతరేణ స్యాత్ అంధే దృక్పతిబంధే కర సంబంధే పదార్థభానం హి సతి ఆత్మని అపి కిం నః జ్ఞానం తత్ చ ఇంద్రియ అంతరేణ స్యాత్ అంధే దృక్ప్రతిబంధే కర సంబంధే పదార్థభానం హి. ఇప్పుడు చెప్తున్నారు మనకి ఆత్మని సతి అపి. ఆత్మని సతి అపి. అది సతి ఆత్మని అపి మూడు ఉన్నాయి అక్కడ. మొత్తం ఏమంటారు? మూడు పదాలు కలిసి ఒకటే జంటలాగా ఉన్నాయి. సత్యాత్మన్యపి. అదే కానీ మొట్టమొదట ఎవరైనా ఆ విడదీయకపోతే ఏమబ్బా సత్యాత్మ అర్థమైంది కదా, నిజమైన ఆత్మలే అనుకుంటారు.
సత్య అక్కడ మొత్తం పదే వచ్చింది, సత్యాత్మన్యపి వచ్చింది. సత్యాత్మ అంటే ఏమిటి? అసత్యాత్మ కాదు, సత్యాత్మ. అది కాదు అక్కడ. సతి ప్లస్ ఆత్మని ప్లస్ అపి, అది అనమాట. ఒకటి సతి, ఒకటి ఆత్మని, ఒకటి అపి. ఈ రెండింటికి అనాదేశాలు వచ్చాయి అనమాట. అక్కడ ఇక్కడ అనాదేశం వచ్చి అకారం వచ్చేసింది. అందుకే చెప్తున్నాడు ఆత్మని సత్యపి, సత్యాత్మన్యపి అంటే ఆత్మని సత్యపి. కాబట్టి ఈ ప్రకారం ఏంటి అర్థము? ఆత్మ ఉన్నప్పటికీ అంటే తాను ఉన్నప్పటికీ, ఆత్మ విజయకుడు తాను తీసుకుంటే తాను ఉన్నప్పటికీ లేక ఆత్మ ఉన్నప్పటికీ చెప్తున్నారు. నో జ్ఞానం కిం. ఇక్కడ ఒక ప్రశ్న అన్నమాట. అర్థమైంది కదా? ఒక ప్రశ్న. సరే, ఆత్మ ఉన్నప్పుడు ఉన్నప్పుడు గుడ్డివాడు రూపాలని చూడలేకపోతున్నాడు. అర్థమైంది కదా? ఆత్మ ఉన్నప్పుడు ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? ఆత్మ ఉన్నప్పుడు గుడ్డివాడు రూపాలని చూడలేకపోతూ ఉన్నాడు. ఇప్పుడేమంటున్నాడు అంటే ఇప్పుడు ఆత్మని సత్యాత్మన్యపి నో జ్ఞానం కిం అంటున్నాడు. అయ్యా, ఆత్మ ఉన్నప్పటికి కూడా పదార్థ జ్ఞానము గుడ్డివాడికి కలుగుట్లేదేమి, కలుగుతుంది కదా అంటున్నారు. అంటే నేత్రం చేత కలగదు. అర్థమైందా? అది అనమాట. గుడ్డివాడు అంటే వేరే దాని చేత కలుగుతుంది అనమాట. అది చెబుతున్నాడు ఇక్కడ. అర్థమైంది కదా? అందుచేత అలాగా ఆత్మ ఉన్నప్పటికీ అంటే ఆత్మ విజయ తాను, కానీ ఆత్మ అనుకోండి కాసేపు. తానంటే మళ్ళీ అది ఏడిపోద్ది. ఇంకా ఆత్మ ఉన్నప్పటికీ నో జ్ఞానం కిం, అంటే అందరికీ జ్ఞానము కలుగుట్లేదా? పైనుంచి అనువర్తనం రావడం ఒక శ్లోకానికి వస్తాయి. ఇవన్నీ ఏమి జంటలు అనమాట. అందరికీ కనపడడం లేదా? అది కలుగుట్లేదా? జ్ఞానం కనపడడం లేదు కాదు, ఇక్కడ కలుగుట్లేదా? అది తతశ్చ తత్ అంటే అంటే ఆ తత్తు చ ఆ జ్ఞానము కూడా ఇతర వస్తువుని తెలుసుకునే జ్ఞానము కూడా ఇంద్రియాంతరేణ శాత్ అన్యత్ ఇంద్రియం ఇంద్రియాంతరం, అన్యత్ ఇంద్రియం ఇంద్రియాంతరం వేరొక ఇంద్రియం చేత కలుగుతుంది కదా. అది కలగవచ్చును కదా, ఇంకొక ఇంద్రియం ద్వారా కలగవచ్చును కదా అని ప్రశ్న అనమాట. ఇంకొక ఇంద్రియం కలుగుతుంది కదా అది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ చేతితో పట్టుకొని ఇది గట్టిగా ఉంటే ఏదో ఒకటి చెప్తారు. రూపాన్ని చెప్పలేరు, కానీ అతను ఇంతమంది ఉంటే చూసుంటే చెప్పవచ్చు, కానీ జాత్యంజుడికి రూపమే తెలుస్తుంది. ఇప్పుడు అందుకే అన్నాడు జాత్యంజునకు అర్థమేలా అన్నాడు. అర్థమైందా? జాత్యంజునకు అర్థమేలా ఒకటి చెప్పాడు కదా, కోతికి జలతారు కొల్లాయి ఏటికి ముక్కుడు తొత్తుకో ముత్తెప్పునెత్తేలా జాత్యందునకు అర్థమేలా. జాత్యందుడు అంటే ఆవిడ పుట్టుకతో గుడ్డివాడికి అర్థం ఎందుకు? దర్పణం. ఇంకేం లాభం వాడికి? దర్పణం చూడు చూడు చూడండి ఏం చూస్తాడు వాడు. గొడ్ల గోపకి పగలు ఏది కనపడదు. ఏమంటారు? గొడ్ల గోపకి పగలు సూర్యుడే కనపడు. అందుచేత అది ఎప్పుడు చెప్పేస్తుంది పక్క గొడ్ల గోపకి. ఎవడో అంటుంది పక్కన ఉన్నటువంటి ఇంకో జంతువు సూర్యుడు ఉన్నాడని. సూర్యుడే లేడిపో నీకే అని అంట. ఎందుకు సూర్యుడే లేడంటది ఎవరు? గొడ్లకు పగల కళ్ళు కనపడవు కదా. అందుచేతే దానికి అది సూర్యుడే లేదంటది. అందుకే దాన్ని బట్టి ఒక ఉదాహరణ సామెత తీసుకున్నారు. ఇది పిల్లి కళ్ళు మూసుకుంటే జగమంతా చీకటి అంటుందట. అది కళ్ళు మూసుకొని అబ్బా జగత్తల్లా చీకటి అయిపోయింది అంటుందట. అర్థమైందా? ఆ ప్రకారముగా ఇది చెప్తున్నారు. ఇప్పుడేమి ఆ జ్ఞానము కూడా ఇంద్రియాంతరేణ మరొక ఇంద్రియము ద్వారా కలగవచ్చును. కానీ చైతన్యం ఉన్నా
ఈ రూపం ఇంకొక ఇంద్రియ నేత్రము ద్వారానే రూపం కలుగుతుంది, కానీ ఆ ప్రకాశం యథార్థ స్థితిని ఇంకొక ఇంద్రియ ద్వారా కలగొచ్చును. కలగవచ్చును. ఎందుకనగా హీ అంటే ఎందుకనగా అంధే దృక్ప్రతిబంధే. అంధే అంటే గుడ్డివాడు. దృక్ప్రతిబంధే దుక్కు ప్రతిబంధే అంటే ఏమిటి? ప్రతిబంధం అంటే కనబడిపోదు, నేత్రములతో రూపములు చూడకును చుండగా. దృక్కునే ప్రతిబంధం. వీడికి ఏదో ప్రతిబంధం వచ్చి ఆగిపోయేది పని అంటారు కదా, అందుడికి ఏం ప్రతిబంధం? చూపు ప్రతిబంధం. అది అనమాట దుఃప్రతిబంధం అంటే అందరికీ చూపు ప్రతిబంధం. ఈ భాష అలాగా. అంధే దృక్ప్రతిబంధే. అందరికీ ఏం ప్రతిబంధం? దృక్ప్రతిబంధం. అలాగనే చెవిటివాడికి ఏం ప్రతిబంధం? శబ్దం ప్రతిబంధం. అలాగంటే ఒకటి చెప్తే అర్థం అవుద్దనమాట. అలాగనే స్పర్శ జ్ఞానం లేని వాడికి ఏది ప్రతిబంధకం అంటే ఏది పెట్టినా గట్టి తెలియదు, మెత్తనే తెలియదు అనమాట. అది ఇంద్రియాలకి ప్రతిబంధాలు. ఏ ఇంద్రియం లేనప్పుడు దాని వస్తు జ్ఞానానికి అది ప్రతిబంధం అన్నమాట. అలాగనే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? దృక్ప్రతిబంధే. గుడ్డివాడుకి కంటి చూపు లేదుండగా అది. కర సంబంధే పదార్థభానం భవతి. అతడు ఏంటంటే ఆయా వస్తువుల చేత ఆ తాయికి ఆ పదార్థ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. తెలుసుకుంటాడంటే అంటే వాస్తవంగా తెలుసుకోలేడు, అర్థమైంది కదా. పదార్థ జ్ఞానములో జాత్యంధుడు ఏనాడు రూపాన్ని తెలుసుకోలేడు. జాత్యంధుడు ఏనాడు ఆ యొక్క ఒక పండు ఎలా ఉంటుందా అనేది జాత్యంధుడికి తెలియదు, అర్థమైంది కదా. వాడికి ఏం తెలుస్తుంది? ఇది నిమ్మపండు అనేది తెలియదు. అది నిమ్మపండు అనేది తెలిసింది అంటే వాడికి పక్క వాళ్ళ యొక్క వినికిడి ద్వారాగా పచ్చగుంటుందని, ఇది పులుపు ఉంటుందని, ఇది తీపి ఉంటుందని అప్పుడు తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియదు. కానీ ఇతర వస్తువు జ్ఞానం రూపు లేకపోయినా, ఆ రూపం లేకపోయినా సామాన్య ఇతర వస్తు జ్ఞానం తెలుస్తుంది అన్నటువంటిది చెప్తున్నాడు. చెప్పి దాన్ని సమన్వయం చేస్తారు. ఇప్పుడు ఏమిటి? కాబట్టి ఈ ప్రకారముగా అతడు ఏమిటి అంటే అది రూపం లేక ఒకటే ఉండదు, కానీ అది వాసన తెలుస్తుంది ఆయనకి, ఆ వస్తువు యొక్క. అర్థమైంది కదా. అది గట్టిగా ఉందో మెత్తగా ఉందో తెలుస్తుంది. అది తింటూ ఉన్నాడు కాబట్టి అనేక రకాలు అది తినేటప్పుడు వచ్చిన వాసన బట్టి ఈ పండు ఇది, ఈ పండు అది, అలాగా మామూలుగా ఇతరులకి వినికిడి ద్వారానే చెప్పాలి. అలా చెప్పడం శక్తి ఉంటుంది, రూపాన్ని మాత్రం చూడలేడు. అలాగ చెప్పినా ఎప్పుడు చెప్పగలడు? ఆ ప్రకాశమైనా ఈ ఆత్మ ప్రకాశము ద్వారాగానే వెళ్ళి చెప్పగలడు, కానీ స్వయంగా చెప్పే కెపాసిటీ ఉండదు. రూపానికైతే నేత్రం ద్వారా వెళ్ళి చెప్పేవాడు, శబ్దానికైతే శక్తి దీని ద్వారా వెళ్ళి చెప్పేవాడు. తిన్నది రుచి అరుచి అన్నటువంటిది కూడా చైతన్య శక్తి ప్రతి దాంట్లోనూ ప్రవేశించి విషయ ప్రత్యక్షం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇంద్రియాలు పరప్రకాశాలే కానీ స్వప్రకాశాలు కావు. ఇంద్రియాది పదార్థాలు పరప్రకాశమే కానీ స్వప్రకాశము కావు. ఈ పదార్థాలని ప్రకాశించే సూర్యచంద్రాదులు కూడా పరప్రకాశమే కానీ స్వప్రకాశము కాదు. ఇది సిద్ధించడానికి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అనమాట. ఇలా చెప్పి 143 చెప్తున్నారు. ఇప్పుడు జానాతి ఏన సర్వం కేనాచ తం వా విజానీయాత్ ఇత్యుపనిషదాం ఉక్తిర్బుద్ధ్యత ఆత్మనా తస్మాత్ చెప్తున్నారు. జానాతి ఏన సర్వం కేన చ తం వా విజానీయాత్ ఇది ఉపనిషదాం ఉక్తి. బుద్ధ్యతే అది ఆత్మన తస్మాత్. ఇది ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈనా. కాబట్టి ఏది చైతన్య శక్తి లోపల ఉన్నప్పుడు
ఎవరు కారణంగా ఉంటేనే సర్వం జానాతి. ఏనంటే దేని ద్వారా, ఏనంటే ఏంటి, ఏ ఆత్మ ద్వారా, లేకపోతే ఏ కారణం, ఏ శక్తి, అంత ఆత్మ అంటే సరిపోతుంది. మళ్ళీ అటు చుట్టూ తిరిగి ముడేసుకోకుండా ఏనంటే ఏ ఆత్మ చేత. కాబట్టి సర్వం జానాతి, తెలుసుకొనిచున్నాడు. కాబట్టి ఈ ఆత్మశక్తి అన్న ద్వారాగానే సమస్తము తెలియబడుతున్నది, కానీ కేవలం ఇంద్రియాల ద్వారా కానీ తెలియబడడం లేదు. ఇంద్రియాల ద్వారాగా తెలియబడాలి అంటే మనిషి శవమైపోయిన తర్వాత ఏ వస్తువు వాడికి తెలియదు. ఒకవేళ ప్రకాశం ఉండి ఇంద్రియ లోపమైనప్పుడు కూడా ఆ వస్తువు యొక్క విజ్ఞానము తెలియదు. ఇంద్రియ లోపం అయిపోతే ఇంకేం తెలుస్తుంది? తెలియదు. దానికి సంబంధించిన వస్తువు అసలు తెలియదు ఇంద్రియ లోపం అయిపోతే. ఇప్పుడు స్పర్శ అన్నటువంటి ఇంద్రియ లోపం అయిపోయింది కొండి, అక్కడ మనం ఎంత గోకినా సూది గుచ్చినా ఆ స్పర్శ జ్ఞానం వాడికి తెలియదు అనమాట. అది అందుచేత మనకి ఏమిటంటే ఒక వస్తువు ప్రకాశం కావాలంటే ఒక్కదాని వల్ల అయిపోదు. ఇంద్రియము ఉండాలి, అపరప్రకాశం ఉండాలి, ఆత్మ ఉండాలి. ఆత్మ లేకపోతే అన్ని ఏది వల్ల అవ్వదు. అది ఇక్కడ అనమాట. మన ప్రకాశానికి ఏమిటి, ఆలోకనం ఉండాలి, ఆలోకనం లేకపోతే అవ్వదు. ఇంద్రియం ఉండాలి, చైతన్య శక్తి ఉండాలి. మూడింటి వల్లనే మన ప్రపంచంలో వస్తు సముదాయాన్ని అంతా చూడగలుగుతూ ఉన్నాం, లేకపోతే చూడలేం. మూడు లేకపోతే, ఇంద్రియం లేకపోతే ఆ ఇంద్రియం ద్వారా ఏ వస్తువును కనుగొనాలో మనకేం తెలుస్తుంది? ఇంద్రియం ఉండాలి. చెవుడైపోయినోడికి ఏమి ఆత్మ ఉంటుంది, అవతల శబ్దము ఉంటుంది, కానీ ఇక్కడ ఈ శ్రోత్రేంద్రియం అనేది పోయిందనమాట. అర్థమైందా? ఇంకెవడు మిషన్, ఏదో మిషన్ పెట్టుకున్నా లోపటే శ్రోత్రేంద్రుల శక్తి ఉంటే కదా మిషన్ పని చేస్తుంది. లేకపోతే అది పని చేయదు, మిషనే లాభమా? ఇప్పుడు మనకి కళ్ళు పూర్తిగా డాక్టర్ గారు రావని చెప్పేసిన తర్వాత ఎన్ని కళ్ళజోళ్ళు పెట్టుకుంటే ఏమి లాభం? అర్థమైంది కదా? ఇది లాభంలే కళ్ళు చూడవాలి. దాంట్లో ఏదైనా ఈ శక్తి ఉంటే ఆ శక్తిని అభివృద్ధి చేస్తుంది. ఏమిటి? ఈ శక్తులు అనమాట. ఇప్పుడు పూర్తి శక్తి ఉంటే ఏది అక్కర్లే, అర్ధశక్తి ఉంటే దానికి అర్ధ పవర్ వేస్తాడు, పావు శక్తి ఉంటే ఇక పావు శక్తి 100 పవర్ ఇస్తే లాభం ఉందా? అందుచేత ఇప్పుడు మనకు వచ్చినటువంటి 3 ఉండాలి. వస్తు జాతానికి ఏమిటి ఉండాలి? ఒకటి ఆలోకం ప్రకాశం ఉండాలి, 2 మనకి ఇంద్రియం సరిగా ఉండాలి, తర్వాత ఆత్మ ఉండాలి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ 2 ఉన్నా ఆత్మశక్తి లేనప్పుడు ఏది ప్రకాశించడానికి వీలు పడదు. కాబట్టి ఆత్మ స్వప్రకాశమే కానీ పరప్రకాశమేమీ కాదు. ఇంద్రియాలన్నీ కూడా పోయేటప్పుడు ఒక్కొక్క ఇంద్రియం పోతే మొత్తం శరీరం నడిచింది. ఇంద్రియాలన్నీ ఒక్కొక్క ఇంద్రియం బయటికి వెళ్ళిపోయినా శరీరం నడకేమీ లోటు లేదు. అది మనకు తెలిసిన కదే ఇంద్రియ ప్రాణాత్మవాదంలో. కాబట్టి అక్కడ ఏమిటి ముఖ్యమైనది? ప్రాణం లేకపోతే ఏ ఇంద్రియం పనిచేయదు, అంతే కదా. ఆ ఇంద్రియాన్ని నడడానికి ఒక ప్రాణం అనమాట. అంటే అన్నిటికీ చైతన్య శక్తి ఉండాలని కదా, లేకపోతే నడుస్తుంది. కానీ ఇప్పుడు ప్రాణం మొత్తం ఈ ఆత్మే లేనప్పుడు ఇక ప్రాణం ఉండి కూడా ఏం లాభం ఉంది? ఇప్పుడు మనకు ఇంజిన్ ఉంది కారులో, ఏం లాభం ఉంది? నడిపే డ్రైవర్ ఉండాలి కదా. ఆ డ్రైవరే లేకపోతే కారే ఉంది, ₹1 కోటి కారు ఉంది, ఇంజిన్ గట్టిగా ఉంది, అన్నీ బాగున్నాయి, ఏం లాభం ఉందా? డ్రైవర్ ఉంటేనే ఆ పని వెళ్తుంది, డ్రైవర్ లేకపోతే ఆ పని పోతుంది ఏమిటే? ఇప్పుడు ఇంత ఉంది సెల్లో, ఈ సెల్ ఎంత మొత్తం అనుకో, ₹1,00,000 2 లక్షల సెల్ కొంటాం, పెద్ద మంచి సిమ్ వేస్తాం, గట్టి కవర్ వేస్తాం, ఏం లాభం? కవరేజే లేదనుకో, ఏ పని చేయదు. అర్థమైంది కదా? ఈ ప్రకారంగా అదే పని చేయదు అనమాట. ఇవన్నీ ఉండే లాభం అది. ఇప్పుడు వాటికన్నిటికీ అది స్వయం ప్రకాశం, ఈ పరప్రకాశాలు అనమాట. ఏంటి మనకు వచ్చిన కవరేజ్ ఏమిటి? స్వయం ప్రకాశం. ఇవన్నీ ఏమిటి? పరప్రకాశాలు. అలాగా ఆత్మ స్వయం ప్రకాశిత చేస్తున్నాడు అది. కాబట్టి ఈ ప్రకారముగా ఏ ఆత్మచేత అంటే ఎవరు కారణంగా ఉండి ఈ సర్వమును జానాతి తెలుసుకొనుచున్నాడు అనగా
ఎవరు సర్వమును తెలుసుకొనుచున్నారో తం తం అంటే వాణిని కేనవా మరి ఏ కేనవంటే ఏ సాధనము చేత విజానీయాత్ తెలుసుకోవడానికి శక్యము కాదు. ఏది ఉంటే ఇంద్రియాల ద్వారా సమస్తము తెలియబడుచున్నదో అది దాని ద్వారాగానే తర్వాత దానిని దేని ద్వారా ఇవన్నీ తెలుసుకుంటున్నాయో ఈ తెలుసుకునే వస్తువులన్నీ కూడా దానిని ఎప్పుడూ తెలుసుకొన జాలవు అది చెప్తున్నారు. కాబట్టి తం వాణిని ఇప్పుడు అర్థమైపోయింది. ఏనంటే ఏ ఆత్మచేత ఇదం సర్వమంటే సమస్తము కూడా జానాతి తెలుసుకొనుచున్నాడో తం వాణిని కేనవా విజానీయా దేని చేత తెలుసుకోగలడు అంటే దేని చేత కూడా తెలుసుకోవడానికి శక్యమో కాదు. ఇది ఉపనిషదాం అది ఉపనిషత్తు ఉక్తి వచ్చినమన్నమాట. అందుచేత తస్మాత్ కారణాత్ అందుచేత తస్మాత్ ఆ కారణము చేత అందుచేత ఆత్మన బుద్ధ్యతే. అర్థమైంది కదా, ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నట్టుగా ఆత్మన బుద్ధ్యతే అనగా ఇది అభేదార్థం అన్నమాట. ఆత్మ బుద్ధితో తనకు తానే స్వయంగా తెలుసుకుంటుంది, కానీ ఇంక దాన్ని ఎవడు తెలుసుకునేవాడు లేడనమాట. బుద్ధి ద్వారా తెలుసుకుంటున్నామంటే ఇది ఇంతకంటే గొప్పది లేదని తెలుసుకోవడం. ఇప్పుడు రామరావణయో యుద్ధము రామరావణయోరివ ఆ యుద్ధానికి ఇంకోడెవడో లేదు, వాళ్ళిద్దరికీ తెలుసు ఆ యుద్ధం. అర్థమైందా? ఆ విధంగా ఇప్పుడు ఆత్మని మనం తెలుసుకున్నాం అన్నాం అనుకోండి, ఏం తెలుసుకున్నాం మనం? తెలుసుకోవడానికి ఇది నేత్రములకి గోచరమే కానిది ఏం తెలుసుకుంటాం? మరి తెలుసుకోకపోతే శ్రమంతా అయింది, దానికి వేస్ట్ కదా మళ్ళీ. అంటే ఇంతవరకు తెలుసుకున్నటువంటిది జన్మజరా ప్రవాహమైన సుఖదుఖానికి కారణభూతం కాబట్టి ఆత్మజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు ప్రపంచంలో అంతఃకరణ ధర్మాలని జయించే శక్తి వస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? అంతఃకరణ ధర్మాలని జయించే శక్తి వస్తుంది. అంతఃకరణ ధర్మంలో అన్నీ ఉంటాయి, ధర్మార్థం ఉంటుంది, అధర్మం ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. వీటిని మనం గెలిచే శక్తి మనకు వస్తుంది. రెండవది ఏమిటి? దీనివల్లనే మనకు మోక్షం అనే పదానికి అర్థం తెలుస్తూ ఉన్నది. ఇంకో దానివల్ల ఆ మోక్ష పదానికి అర్థమే తెలీదు. తన స్వరూప జ్ఞానం తెలుసుకున్న వాడికే మోక్షము ఇది అని తెలుస్తుంది. లేనివాడికి మోక్షం అని కాదు, వెళ్ళడము రావడం పని. నువ్వు యాత్రకి వెళ్ళి వచ్చినట్టేనే కానీ మోక్ష పదం అనేది అక్కడెక్కడ వర్తించదు. ఏ లోకానికి వెళ్ళినా మోక్ష పదం అనేది వర్తించదు. దాన్ని ఏదో మామూలు అనుకుంటామంతే, అది ఆ లోకంకి వెళ్ళాం ఈ లోకంకి వెళ్ళాం అక్కడ ఇక్కడున్నామని. మోక్ష పదానికి యథార్థం రావడం తను తానే తెలుసుకోవడమే మోక్షం. అంటే బుద్ధిలో దీనికంటే గొప్పది లేదని నిశ్చయం కావాలి అంతే. కాబట్టి అంటే రెండవది ఇక లేనప్పుడు ఇక తెలుసుకున్నది ఏముంటుంది? తనకంటే భిన్నమైన విషయం ఉంటే కదా తెలుసుకోవడం. ఇది కాదని మనం వేరుపరిచినప్పుడు ఏది సత్యమో అదొక్కటే కదా. ఇంకా తనకు తానే తెలుసుకున్నట్టు అంతే. ఆత్మే. ఇక మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ వస్తువులన్నీ మిథ్యని తెలుసుకోవడం అంతే. ఉన్నటువంటి శక్తి ఏదుందో అది సత్యమని తెలుసుకోవడం, బ్రహ్మ సత్యం అంతే. ఇది అన్నమాట. ఇక బ్రహ్మమే తానే ఉన్నాను తెలుసుకోవాలి, ఇది అంతే. అక్కడ తెలుసుకునేది ఏమిటి? బ్రహ్మమే నేను. బ్రహ్మం ఎక్కడున్నది అంటే బ్రహ్మమే నేను, అది అన్నమాట. ఆ ప్రకారముగా ఇప్పుడు నేను అనేది ఏమైపోయింది? అది ప్రకాశ స్వరూపం. నేననేది ఏమిటి? అది ప్రకాశ స్వరూపం. అంటే స్వయం ప్రకాశం, అది అన్నమాట. అందుచేత ఇంతవరకు సారాంశ ఈ ప్రకరణంలో మనకేంటి స్వయం ప్రకాశంలో సారాంశం వచ్చిందంటే 3 ముక్కల్లో చెప్పుకునే దాంట్లో మనము ఏదైతే ఈ ఉన్న సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఇవి కానీ ఈ నేత్రాలు కానీ ఇవన్నీ కూడా
పరప్రకాశకములే కానీ స్వయం ప్రకాశులేమి కావు. ఏమి కాబట్టి ఆ యొక్క ఆత్మ ఉన్నప్పుడే ఇంద్రియాల ద్వారా బయటికి చైతన్యం వెళ్ళి వస్తువు యొక్క వాస్తవికత విజ్ఞానాన్ని తెలుసుకోగలదు. అప్పుడే పరప్రకాశం ఉన్నా మనకి ఈ చైతన్యం లేకపోతే ఏమీ తెలుసుకోలేదు. అంతలోకాన్ని కలిగించిన సూర్యచంద్రాదులు కూడా ఆత్మను ప్రకాశింపచేసే శక్తి వాళ్ళ దగ్గర కూడా లేదు. ఎందుకంటే ఆత్మశక్తి వల్లనే వాళ్ళు ప్రకాశిస్తున్నారు. అందుచేత ఆత్మ ఒకవేళ పరప్రకాశం అంటే కాదు, స్వయం ప్రకాశమే. ఇది సిద్ధత్వని సంగ్రహంగా 5 శ్లోకాల్లో మనకి అందజేశారు. అర్థమైంది కదా. కాబట్టి అటువంటి స్వయం ప్రకాశ స్థితిలో మనం ఎల్లప్పుడూ ఉండేటట్లుగా అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మన్న భావనలో స్థిరంగా ఉన్నట్టుగా అప్పుడు ఏమైపోతుంది, ఆ భావన దృఢమైతే ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేసేవాడు నేను అని నిశ్చయం వస్తుంది అన్నమాట. ఆ నేను మళ్ళీ ఈ నేను కాదు. అర్థమైందా? ఈ ప్రకాశింప పరమాత్మ స్వరూపుని న్యా ద్వారాగానే ప్రకాశం ఏమవుతుంది, సమస్త ప్రపంచము ప్రకాశింపబడుతుంది. నేను మాత్రం ఇతరుల ద్వారా ప్రకాశింపబడిన వాడు కాను అనే భావం ఎప్పుడు కలుగుతుంది? దృఢమైనటువంటి ఆత్మస్థితి కలిగినప్పుడే కలుగుతుంది. అందుచేత అటువంటి స్థితిని మనకి చక్కగా ఏమి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా జగద్గురు శంకరాచార్యుల వారు అమ్మవారి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.